ఈ వార్షికోత్సవ కూడికకి కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. మన మందిరము పుట్టినరోజు ఈరోజు అని సంతోషించే సమయం. గడిచిన సంవత్సరం చాలా ఆర్భాటంగా దైవజనులు అబ్రహాం గారు ద్వారా మందిర ప్రారంభోత్సవం జరగడం, ప్రభువుని మహిమపరచడం జరిగింది. ఇలా సిద్ధపడిన తర్వాత ఇదే నేను రావడం. గతంలో ప్రయాణాల్లో అటు ఇటు తిరుగుతూ ఇది కన్స్ట్రక్షన్లో వచ్చాను. కానీ ఇప్పుడు చూస్తే ఈ మందిరం చాలా వైభవంగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ విశ్వాసుల కష్టం, వారి ఆశ, సేవకుల దర్శనం కళ్ళ ముందు కనపరచబడుతూ ఉంది. మరి గుంతకల్ పరిచర్య ఈ విధంగా విస్తరించడానికి ప్రభు కృప చూపించినందుకై హృదయపూర్వకంగా దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. కారణం, ఆ దినాల్లో ఒక 10 మందిరాలు, హొసన్న మందిరాలు ఉన్నాయంటే వాటిలో ఒకటి గుంతకల్. ఇక్కడ ప్రారంభించినప్పుడు నేను ఎరిగిన వాడనే గిద్దలూరు ఆ ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నాను. అనేక మంది గొప్ప దైవజనులు ఈ ప్రాంతంలో సేవ చేశారు. మరి ఆశ్చర్యకరంగా తమ్ముడు జైరాజ్ ఉన్న సమయంలో ఈ ప్రార్థనా మందిరం ఇలా విశాలపరచబడడం దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతటితో తృప్తి పడదామా? ఇంకా దేవుడు విశాలపరచాలని కోరుకుందామా? యెసన్న గారు అనేవారు, అందుకనే హోసన్న మందిరాలకి తలుపులు కిటికీలు ఏమీ ఉండవు, ఎందుకంటే అది నలుదిశలా విశాలపరచబడుతుంది అని. మరి ఆ విధంగానే మరొక చోట కూడా ప్రార్థనా మందిరం ఆరాధన జరుగుతుందని చెప్పినప్పుడు ప్రభువుని నేను ఎంతగానో స్తుతించాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య నేను కూడా మందిర ప్రారంభోత్సవం జరిగించాను. మీరు కూడా యూట్యూబ్లో వీక్షించారు అనుకుంటూ ఉన్నాను. ఆ పరిస్థితుల్లో చాలా బిజీగా ఉన్నాను. తమ్ముడు ఇలా వార్షికోత్సవానికి అడిగినప్పుడు యాక్చువల్గా దీని ప్రారంభానికి రావాలి. ఆ రోజు ఏదో కూడిక, ఏదో వీలు కాని పరిస్థితులు, బహుశా శనివారం అనుకుంటా, మరి రాలేకపోయాను. ఈ విధంగా మిమ్మల్ని చూడడానికి ప్రభు సహాయం చేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరు బాగున్నారా? బైబిల్లో చిన్న వర్తమానాన్ని, దేవుని వాక్యాన్ని మనం విందాం. నాతోటి దైవజనులు ఇక్కడ ఉన్నారు, దైవజనురాలు ఉన్నారు. వారందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక హొసన్న మినిస్ట్రీస్ పెద్దలు, దైవజనులు ఇక్కడికి రావాలి, ఇంకనూ మిమ్మల్ని బలపరచాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలా నడిపించడానికి కూడా సమర్థుడు మీ పాస్టర్ గారు. హల్లెలూయా. వాక్యాన్ని విందాం. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత
కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు